హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో పసుపు పార చేప గ్రేవీ చేస్తున్నాం. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని వేడయ్యాక అందులో రెడీగా కోసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలు బాగా దగ్గరగా మిక్సీ కొట్టేసుకొని గ్రేవీలో చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 2 టీ స్పూన్లు కారం వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిక్చర్లో మనం ముందు రెడీగా ఉంచుకున్న చేపలను వేసేసి కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత సరిపడా వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చాప్ పీస్ బాగా ఉడికిపోయి మన గ్రేవీ కూడా కొంచెం థిక్గా తయారైతే అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా స్టవ్ మీద ఉంచి ఇంకా దింపేసుకోవాలి. అంతే, మన వేడి వేడి పసుపు పారలో చేపల గ్రేవీ రెడీ. చక్కగా గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే.